Recording has started. అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7 వ్యాఖ్యానంలో 3వ పదిలో 5వ తిరువాయమొഴി ప్రవేశము మొయిమ్మాం పూంపొజిల్ అనేటువంటి తిరువాయమొഴి. ఈ 3వ పది ఆరంభంలో ముడిచ్చోదియాయ్ అనేటువంటి తిరువాయమొഴിలో ఆళ్వాళ్ళు భగవంతుడి యొక్క సౌందర్యాన్ని అనుభవించారు. ఆ సౌందర్యాన్ని అనుభవించినటువంటి ఆళ్వాళ్ళు 2వ తిరువాయమొഴి మున్నీరు జ్ఞానం అనేటువంటి ఈ తిరువాయమొഴിలో ఆయన యొక్క సౌందర్యాన్ని నేను పరిపూర్ణంగా అనుభవించలేకపోయాను. కారణం నా ఇంద్రియాల యొక్క సంకోచము. ఆయన యొక్క వైభవం అపరిచ్ఛిన్నము, నా ఇంద్రియాలు సంకోచము కలిగినటువంటివి కావటం చేత నేను దాన్ని అనుభవించలేకపోతున్నాను అని బాధపడ్డారు. 2వ తిరువాయమొഴి మున్నీరు జ్ఞానంలో అంటే ఏమిటి? భగవంతుడి యొక్క గుణ పౌష్కల్యము తెలియచేయబడింది మున్నీరు జ్ఞానంలో. 3వది ఒజివిలు కాలం. ఎప్పుడైతే ఆడవాళ్ళు నా ఇంద్రియ సంకోచం వల్ల నిన్ను నేను అనుభవించలేకపోతున్నానయ్యా, ఇదిగో నీ యొక్క అనుభవాన్ని పొందటానికి, నీకు కైంకర్యం చేయటానికి విరోధంగా ఉన్నటువంటి నాకు ఈ సంబంధాన్ని, ఈ దేహ సంబంధాన్ని నాకు తొలగించవయ్యా అని ప్రార్థిస్తారు ఆళ్వార్లు మున్నీరు జ్ఞానంలో. అది విన్నటువంటి పరమాత్మ ఏం చెప్పాట? ఆళ్వారే, ఈ మీకు ఇంద్రియ సంకోచం వల్ల మీరు నన్ను అనుభవించలేకపోవటం కాదండి, ఇది అయ్యర్వరు మమరర్గల్ అని చెప్పబడేటువంటి నిత్య సూర్యులకు కూడా నన్ను అనుభవించేటప్పుడు ఉండేటువంటి దశే ఇది అని చెప్పారట పెరుమాళ్ళు. చెప్పి ఆళ్వారే, మీరు ఇంకా ఇలా బెంగపడవలసిన అవసరం లేదు, మీకోసమే మేము తెక్కు తిరుమల అని చెప్పబడింది తిరుమాలిరుంజోలి, దక్షిణ దిక్కులో ఉన్నటువంటి. వడ తిరుమల అంటే ఇదిగో మనం వెళ్ళేటువంటి తిరుపతి. ఆ తిరుమలలో మేము వేయించేసి ఉన్నామండి. కాబట్టి మీరు ఏం చేస్తారో తెలుసా? ఇప్పటి వరకు వీరు ముడిచ్చోదియాయలో ఏ పరమాత్మక సౌందర్యాన్ని అనుభవించారంటే తిరుమాలిరుంజోలలో ఉన్నటువంటి అజగరి యొక్క సౌందర్యాన్ని అనుభవించినటువంటి ఆళ్వార్లు నా ఇంద్రియ సంకోచం వల్ల నిన్ను సేవించలేకపోతున్నానయ్యా అని బాధపడితే, మీరు ఇప్పుడు వెంటనే మీకోసమనే, మీరు చేసే కైంకర్యాలని స్వీకరించడం కోసమే నేను ఈ ఉత్తర తిరుమలలో వేయించేసి ఉన్నాను. ఆళ్వారే, వచ్చేయండి, వేయించేయండి ఇక్కడికి, మీకు కావలసిన రీతిగా కైంకర్యాలని చేసుకోండి అని చెప్పాట ఆ పెరుమాళ్ళు ఆళ్వార్లతోటి. వెంటనే ఆళ్వార్లు ఇదిగో ఉత్తర తిరుమలకి వెళ్ళి కైంకర్యం చెయ్యాలి అనుకున్నారు. ఏమిటది? ఒజివిల కాలమెల్లాం ఉడనాయమన్ని ఒజివిలా అడిమై చెయ్యవేండున్నాం అని తిరుమలలో కైంకర్యం చెయ్యాలని అపేక్ష కలిగింది ఆళ్వార్లకి. ఎలాంటి కైంకర్యం చెయ్యాలి అంటే ఒజివిల కాలమెల్లాం ఉడనాయమన్ని, కాల విచ్ఛేదము లేకుండా, ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా నీకు కైంకర్యం చెయ్యాలయ్యా. ఒజివిలా అడిమై, ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకూడదు, ఒక్క కైంకర్యాన్ని కూడా విడిచిపెట్టకుండా సకల విధ కైంకర్యాలని చెయ్యాలి అని భావించారట ఆళ్వార్లు అని కోరుకున్నారు. 3వ తిరువాయమొഴి ఒజివిల కాలంలో. అది ఎలాగా? సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలోనూ నీకు కైంకర్యం చెయ్యాలయ్యా అని కోరుకున్నారు. అంతేకాదు త్రికరణాలతోటి మనస వాచ కర్మణ నీకు కైంకర్యం చెయ్యాలని అపేక్షను చూపించారు ఆళ్వార్లు. అయితే వారి అపేక్ష తీరా ఎప్పుడైతే ఆళ్వార్లు ఈ రీతిగా కోరుకున్నారో, వెంటనే పెరుమాళ్ళు ఏం చేశారట? తన యొక్క సర్వాత్మ భావాన్ని ఆళ్వార్లకి దర్శింపచేశారట. ఎందుకు సర్వాత్మ భావాన్ని అంటే, అన్నింటికీ నేను ఆత్మనయ్యా, అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి చిత్తైనా అచిత్తైనా నాకు విభూతులే, అవన్నీ కూడా నాకు విభూతులే అని ఈ 3వ తిరువాయమొഴിలో 4వ తిరువాయమొഴి పొగజనల్లొరు అనెన్గో అనేటువంటి ఈ 4వ తిరువాయమొഴിలో తన యొక్క సర్వాంతర్యామిత్వాన్ని చూపిస్తే పెరుమాళ్ళు ఆ చూపించినటువంటి పెరుమాళ్ళని అనుభవించారు. 4వ తిరువాయమొഴിలో పొగజనల్లొరు అనెన్గో అనేటువంటి తిరువాయమొഴിలో
సర్వాంతర్యామిత్వాన్ని ఎందుకు చూపించారు? ఆళ్వార్లు కోరుకున్నది కైంకర్యం కదా, కైంకర్యాన్ని అనుగ్రహించవలసి ఉండగా మరి సర్వాంతర్యామిత్వాన్ని ఎందుకు దర్శింపచేశారు ఆళ్వార్లకి పెరుమాళ్ళు అంటే? ఆళ్వార్లు ఏం కోరుకున్నారు? సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలోనూ కైంకర్యం చేయాలని కోరుకున్నారు కదా. కాబట్టి ఆళ్వార్లకి ఎక్కడ కైంకర్యం చేయాలని మనసు అవుతుందో, ఎలాంటి కైంకర్యం చేయాలని మనసు అవుతుందో, ఏ సమయంలో అవుతుందో అని అంతటా కూడా తాను వ్యాపించి ఉన్నటువంటి స్థితిని చూపిస్తే ఆ రూపాన్ని సేవించడం, సర్వ వ్యాపకత్వం అనేటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని సేవించినటువంటి ఆళ్వార్లు పరమాత్మ నిన్నేమనను? పొగటు నల్లొరువనెన్గో, పొరువిల్ సీరు భూమి ఎన్గో, తీయన్గో, వాయువెన్గో అని ఏమని పాడనయ్యా నిన్ను అని నిన్నేమనను? పొగటు నల్లొరువనెన్గో, అనేక కళ్యాణ గుణాలు ఇవి లెక్కకు మించినటువంటి, లెక్కించడానికి సాధ్యమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగిన వాడు అని చెప్పేదా? లేకపోతే పొరువిల్సీర్ భూమి ఎన్గో, నిన్ను భూమి అననా, క్షమాగుణము కలిగినటువంటి భూమి అననా, లేదా నీకు తిరువడి వలె ఉన్నటువంటి పరమాత్మ యొక్క పాదాలే భూమి అన్నారు కదా, అలాంటి భూమి అననా నిన్ను? ఆకాశము అననా? లేకపోతే వాయువు అననా? లేదా జల కణాలు అననా? ఏమననయ్యా నిన్ను అని అలాగా ఈ పంచభూతాలు నువ్వు అననా? పంచభూతాల కార్యమైనటువంటి పంచభూతాల కార్యములే నువ్వు అననా? పంచభూతాల కార్యాలు అంటే అదిగో పర్వతాలు, నక్షత్రాలు, వేదము, వర్షము, ఇవన్నీ పంచభూతాల కార్యాలు అనుకున్నాం కదా. ఇదిగో మనం విద్యలు ఇవన్నీ పంచభూతాల కార్యాలు కదా. ఇవి అని పిలవనా నిన్ను? ఏమని పిలవను? విలువైన రత్నాలు, ముత్యాలు, వైఢూర్యాలు అని పిలవనా? లేకపోతే ఈ సృష్టిలో ఉన్నటువంటి రసవత్ పదార్థాలు అన్నీ నువ్వే అని పిలవనా పరమాత్మ? అదిగో బ్రహ్మరుద్రాదులకి ప్రకారిగా ఉన్నటువంటి బ్రహ్మరుద్రాదులని ప్రకారముగా కలిగిన వాడు నువ్వు అని పిలవనా? ఇలా అని ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క విషయాన్ని చెప్పి అన్నీ చెప్పి అదిగో మొత్తం విభూతి యోగాన్ని చెప్పినటువంటి నా కన్నపిరాను, ఇలా నా యొక్క విభూతి చాలా విస్తారమైనదయ్యా అని చెప్పి ఒక్క మాటతో ముగించినట్లుగా ఆడవాళ్ళు కూడా నిన్ను ఇదని పిలవనా? జాతి మాణిక్యమెన్గో అని మాణిక్యం అని పిలవనా? నిన్ను వజ్రము అని పిలవనా? అని అన్నీ మాట్లాడినట్టు అన్నీ అలా అననా ఇలా అననా అని అనుభవించినటువంటి ఆడవాళ్ళు చివరికి నీ యొక్క వైభవాన్ని నేనైతే చెప్పి ముగించలేనయ్యా, అందరికీ ప్రకారివి నువ్వు, ఈ సృష్టిలో ఉన్నటువంటి చిత్తైనా అచిత్తైనా నీకు ప్రకారములే అని మాత్రం చెప్పగలను అని సంక్షిప్తంగా చెప్పారు ఆళ్వార్లు పొగటు నల్లొరువనెన్గో అనేటువంటి తిరువాయిమొழிలో. అలా ఉన్నటువంటి ఆళ్వారు ఇప్పుడు మొయిమ్మాం పూంపొழிల్ అనేటువంటి ఈ తిరువాయిమొழிలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడేమనుభవిస్తూ ఉన్నారు ఆళ్వార్లు అంటే ఏం చెప్తున్నారట? పొగటు నల్లొరువనిలే భగవద్ అనుభవత్తై పణ్ణి అత్తాల్ వంద హర్ష ప్రకర్షత్తాలే కళిత్తు. అదిగో పొగటు నల్లొరువను అనేటువంటి తిరువాయిమొழிలో భగవంతుడి యొక్క అనుభవాన్ని పరిపూర్ణంగా పొందారు ఆళ్వారు. ఆ పొందినటువంటి ఆళ్వార్లకి కలిగినటువంటి ఆనంద ఆధిక్యంతో కళిత్తు గర్వించి అదిల్లాదారై నిందిస్తూ, ఆ భగవద్ అనుభవం లేనటువంటి వాళ్ళని నిందిస్తూ ఒడయ్యారై కొండాడి చొల్లుగెరదు. భగవద్ అనుభవం కలిగినటువంటి వాళ్ళని కొనియాడుతూ ఉన్నారు, భగవద్ అనుభవాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళని నిందిస్తూ ఉన్నారట ఈ తిరువాయిమొഴి. ఇది తిరువాయిమొഴి యొక్క సారం. అయితే ఆళ్వార్లకి ఒక ఆనందం కలిగింది కదా. ఈ ఆనందంలో ఏం చెప్తున్నారు ఆళ్వార్లు? ఎవరైతే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని వింటారో వాళ్ళు ఏ వికారాలు అవికారాయ శుద్ధాయ అన్నట్లుగా ఏ వికారాలు లేకుండా ఉంటే వాళ్ళని అసలు జీవులుగానే లెక్కించమండి. ఏం చేయాలండి? ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని విన్నటువంటి వాడు యజుందుం పరందుం తుళ్ళాదార్ అంటే యజుందుం పరందుం తుళ్ళాదార్ ఆయన
గుణాలని పాడాలి, ఆడాలి, తుళ్ళాడాలి, నృత్యం చెయ్యాలి. అలాంటి స్థితి అలా భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను వింటే రావలసినటువంటి స్థితి అది. కానీ అలా కాకుండా అవికారం, ఏ వికారం లేకుండా ఒక రాయి వలె ఉన్నాడు అంటే వాడిని అసలు జీవుని వలె లెక్క కట్టే ప్రసక్తే, జీవుని వలె లెక్క కట్టవలసిన అవసరమే లేదు అంటారు ఆళ్వార్లు. అయితే వీరికి ఇక్కడ భగవద్ అనుభవத்தை பண்ணி అత్తాల్ వంద హర్ష ప్రకర్షత్తాలే భగవద్ అనుభవాన్ని ఎక్కడ పొందారు? పొగజనల్లొరువన్ అనేటువంటి తిరువాయమొழிలో. మొదట దుఃఖపడింది వీరెక్కడ? మున్నీరు జ్ఞానంలో దుఃఖపడ్డారు. ఆ 3:2లో కలిగినటువంటి దుఃఖం తీరేటట్లుగా ఇదిగో ఇందులోనేమో ఆనందం. విన్నటువంటి వాళ్ళకి 3:2లో ఆళ్వార్లు పడినటువంటి దుఃఖం చూసినటువంటి వాళ్ళకి 3:5కి వచ్చేటప్పటికి ఏమిటి ఆళ్వార్ల యొక్క ఆనందం? అసలు ఆ దుఃఖపడినటువంటి వ్యక్తి వీరేనా? ఈ ఆనందాన్ని పొందుతున్న వారు ఆ దుఃఖాన్ని అనుభవించిన వారేనా అనేటువంటి సందేహం కలిగేటట్లుగా ఆనందపడుతూ ఉన్నారట ఆళ్వార్ల ఈ పాసురంలో. తాము ఆనందాన్ని అనుభవిస్తూ ఇదిగో ఇలాంటి భగవద్ అనుభవాన్ని పొంది వికారాలేమీ పొందనటువంటి వాళ్ళు మనుష్యులే కాదు, చైతన్యం కలిగిన వాళ్లే కాదు అని భగవద్ అనుభవ ఆనందం లేనటువంటి వాళ్ళని నిందిస్తూ భగవద్ అనుభవ ఆనందం కలిగినటువంటి వాళ్ళని కొనియాడుతూ ఉన్నారు ఈ తిరువామొழிలో. మొయిమ్మాం పూంపొழிల్ ఈ వరకు 7లోకే వచ్చానండి నేను, 149వ పేజీలో. ఈ వరకు మున్నీర్ జ్ఞానத்தில் ప్రకృతి సంబంధத்தை అనుసంధిత్తుம் ఇతర విషయ ప్రావణ్యத்தை అనుసంధిత్తుம் சோகித்த சோகம் சிலர்க்கு நிலமாகிலாயிற்று. இத்திருவாய்மொழியில் భగవద్ అనుభవత్తాలే హృష్టరాన ఎవరుடைய హర్షం సిలర్కు నిలమావదు. ఇదిగో చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మున్నీరు జ్ఞానంలో దుఃఖాన్ని అనుభవించారు ఆళ్వార్లు. ఇప్పుడు మొయిమ్మాంలో ఆనందంతో ఉన్నారు ఆళ్వార్లు. ఏమండి, అప్పుడు ఆ దుఃఖాన్ని పొందిన ఆళ్వారేనా వీరు? లేకపోతే ఈ ఆనందాన్ని అనుభవిస్తున్న వారైనా ఆ ఆళ్వార్లు అనే సందేహం కలిగేటట్లుగా ఉన్నది ఆళ్వార్ల యొక్క స్థితి. అయితే మున్నీరు జ్ఞానంలో ప్రకృతి సంబంధத்தை అనుసంధిత్తుం ఈ దేహ సంబంధాన్ని భావించుకోవటము, ఇతర విషయ ప్రావణ్యத்தை అనుసంధిత్తుం ఈ దేహ సంబంధం వల్ల ఇతర విషయాల్లో ప్రావణ్యాన్ని భావించుకొని శోకిత్త శోకం ఆళ్వారికి కలిగినటువంటి దుఃఖం చిలర్కు నిలమాహిలాయిత్తు అది కొంతమందికైనా ఆళ్వార్లు పొందినటువంటి దుఃఖం ఇంత అని చెప్పాలి అంటే ఆళ్వార్లు పడుతున్నటువంటి దుఃఖము తెలియాలి. అలాంటి దుఃఖం వీళ్ళకి కలిగితే ఎవరికైనా అమ్మో ఆళ్వార్లు ఈ స్థితిలో ఉన్నారు కనుక ఇంత గొప్ప దుఃఖంలో ఉండుంటారు అనేటువంటి భావన తెలుస్తుంది. కానీ ప్రావణ్యத்தை అనుసంధిత్తుం శోకిత్త శోకం చిలర్కు నిలమాగిలాయిత్తు ఏ కొందరికైనా తెలిస్తే కదా ఆళ్వార్ల యొక్క దుఃఖం ఎంత అనేటువంటిది. ఇత్తిరువాయ్మొழியில் భగవద్ అనుభవత్తాలే ఉష్టరాన ఎవరుடைய హర్షం చిలర్కు నిలమావదు. ఆళ్వార్లు పడినటువంటి వేదన ఎంతో తెలిస్తే మున్నీరు జ్ఞానంలో, ఇప్పుడు మొయిమ్మాం పూంపొழிల్లో ఆళ్వార్లకు కలిగినటువంటి సంతోషం ఎంతో తెలుస్తుంది. అక్కడ ఆళ్వార్లు పడినటువంటి వేదన తెలియదు, ఈవేళ ఆళ్వార్లు పడేటువంటి సంతోషము తెలియదు. ఆ దుఃఖం యొక్క ఆధిక్యము మనకి తెలియదు, ఎందుకు? అనుభవం లేదు కనుక. మన దుఃఖం అంతా వేరే ఇతర విషయాల మీద ఉంటుంది. కానీ ఆళ్వార్లకి దుఃఖం ఎప్పుడు, సంతోషం ఎప్పుడండి? పరమాత్మ యొక్క గుణానుసంధానం చక్కగా చేసుకోగలిగినప్పుడు, వీరు కోరుకున్నటువంటి రీతిగా ఆయన దర్శనం ఇచ్చినప్పుడు ఆనందం, లేదా వారు కోరుకున్న రీతిగా అనుభవం లభించకపోతే దుఃఖం. కానీ మనకి ఆ దుఃఖము భగవంతుడి యొక్క ఎడబాటు వల్ల కలిగే దుఃఖము తెలియదు, భగవంతుడితోటి భగవద్గుణానుసంధానం చేయటం వల్ల కలిగే ఆనందము తెలియదు. కాబట్టి ఆళ్వార్లకి మున్నీరు జ్ఞానంలో కలిగినటువంటి దుఃఖం ఎంతో తెలిస్తే మనకి ఇదిగో ఈ మొయిమ్మాం పూంపొழிల్లో ఆళ్వార్లకు ఉన్నటువంటి ఆనందం ఎంతో తెలుస్తుంది. కాబట్టి ఆ దుఃఖము మనకి తెలియదు, ఈ ఆనందము మనకి తెలియదండి అంటూ ఎవరు భగవదనుభవం பண்ணுகிறாராகில் நாமும் அவ்விஷயத்திலே கைவைத்தோம் ஆகில் இவர்க்கு இங்கன் இருப்பானின்.
అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న వేస్తున్నారు, ఎవరు భగవద్ అనుభవం పండుగిరార్ ఆఖిల్. వీరు ఆళ్వాళ్ళకి ఇప్పుడు ఏమిటి, దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా భగవద్ అనుభవంలోనే కదా. అది లభిస్తే ఆనందం, అది లభించకపోతే దుఃఖం, అంతే కదా. అయితే ఇక్కడే ఇదే ఈ తిరువాయుమజిల్ ఓడుగిర అరసత్తుకు అవధి ఏదన్నా, ఇదిగో ఈ తిరువాయుమజిలో ఆళ్వాళ్ళకు కలిగినటువంటి సంతోషానికి అవధి ఏది అంటే, ఎవరు మున్నీరు జ్ఞాలత్తిల్, అదిగో ప్రకృతిని మున్నీరు జ్ఞానంలో పడినటువంటి దుఃఖం, అది తెలిస్తే అవధేంటో అక్కడ తెలిస్తే ఇక్కడ తెలుస్తుందండి అని చెప్తూ దాన్ని సమర్థించారు కదా, దాన్ని సమన్వయపరిచారు కదా. ఆ తర్వాత ఇప్పుడేం చెబుతున్నారు, ఎవరు భగవదనుభవం పండుగిరార్ ఆఖిల్, ఆళ్వాళ్ళు భగవదనుభవం చేస్తున్నారండి. నామం అవ్విషయత్తులే కైవత్వం ఆఖిల్, మనం కూడా భగవదనుభవంలో ప్రవేశించినట్లయితే ఇవరకు ఇంగ నిరుపానెన్ యాండి, మనము భగవదనుభవం చేస్తూ ఉంటామని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఆళ్వాళ్ళకి భగవదనుభవంలోనే దుఃఖం వస్తుంది, మనకి మనము భగవదనుభవం చేస్తున్నాం, కానీ ఆళ్వాళ్ళకి కలిగినటువంటి స్థితి మనకి కలగటం లేదే. ఇవరకు ఇంగ నిరుపానెన్ అంటే ఈ స్థితి, ఆయన యొక్క విశ్లేషణలో దుఃఖము, సంశ్లేషణలో ఆనందము, ఆ రెండు ఆళ్వాళ్ళకు లభిస్తూ ఉన్నాయి. ఆళ్వాళ్ళు కూడా మనవలే కదా, ఆళ్వాళ్ళు భగవదనుభవాన్ని చేస్తూ ఉన్నారు, మనము భగవదనుభవాన్ని చేస్తూ ఉన్నాం. కానీ మనకు అలాంటి వికారాలేమి మనకి కలగటం లేదు. కానీ ఆళ్వాళ్ళకి ఆ దుఃఖం ఎందుకు కలుగుతోంది, ఆ ఆనందం ఎందుకు కలుగుతోందండి. ఎవరికి ఇంగ నిరుపానెన్, ఆళ్వాళ్ళకి అలాంటి స్థితులు కలగటానికి కారణం ఏమిటి, నమక్కు ఇంగన్ ఇరాదు బొజువాదు ఎన్నెన్నిల్, మనకెందుకు అలాంటి మార్పులు కలగటం లేదు, ఆ దుఃఖము కలగటం లేదు, ఆ ఆనందము కలగటం లేదు. కారణం అంటే నాం ఆగిరోం கண்டார் குவலிக்க வேண்டும் அவையாய் சாஸ்திரங்கள் எல்லாம் ஒருமுகம் செய்து நிஷேதிக்கிறவையாய் முதல் தன்னிலே கிடையாதவையாய் கிடைத்தாலும் நிலை நில்லாதவையாய் அனந்தரம் நரகத்திலே மூட்டி அனர்த்தத்தை விளைக்க கடவதான இதர விஷயங்களுடைய லாப அலாபங்களில் பிறக்கும் சோகஹர்ஷங்களே ஆயித்து அறிவது. నాం ఆగిరోం మనమైతే, ఇది చూడండి, నాం ఆగిరోం ఇత్యాది వాక్యానంతరం అది ఇవ్వాழ்వారాగిరార్ భగవద్ విషయ లాభాలాభంగళిల్ பிறக்கும் சோக హర్షంగల్ ఒజియం అదొన్నరియాదే. అదిగో ఇవ్వాழ்వారాగిరార్, ఆళ్వారైతే మనం ఎలా ఉంటాము, ఆళ్వార్ల యొక్క స్థితి ఏమిటి, భగవద్ అనుభవాన్ని పొందేటప్పుడు. இவ்வாழ்வாராகிறார் பகவத் விஷய லாப அலாபங்களில் பிறக்கும் சோக ஹர்ஷங்கள் ஒழியும் అదొన్నరియాదే, ఒజియం మత్తు ఒన్నరియాదే. అదిగో ఆళ్వాళ్ళకి దుఃఖము కలిగినా ఆనందం కలిగినా, దుఃఖం ఏమిటి, భగవంతుడి యొక్క విశ్లేషణతో, ఆనందం దేనికి, భగవంతుడి యొక్క సంశ్లేషణతో. అదిగో భగవద్ విషయ లాభ అలాభంగళిల్, లాభం భగవదనుభవం పొందితే అది లాభం, భగవదనుభవం కలగకపోతే అది అలాభం, పొందలేకపోయినటువంటి స్థితి. అలాంటి పిరక్కుం అంటే భగవంతుడి యొక్క అనుభవం లభిస్తే, లభించకపోతే అంటే ఆయన అనుభవం లభించటం వల్ల లభించకపోవటం వల్ల కలిగేటువంటి శోకము హర్షాలు అంటే దుఃఖము ఆనందం. భుజియా మత్తు ఉన్నరియాదే, ఆయనకి ఆళ్వాళ్ళకి ఇంకొక దుఃఖం, మనలాంటి వాళ్ళకి ఏమిటి, ఈ విషయాన్ని మనం ఒక విషయాన్ని పొందాలి అనుకుంటాము, అది పొందలేకపోతే దుఃఖం, పొందితే ఆనందం. అది ఎలాగా, భగవద్ విషయము తప్ప ఇతర విషయాలన్నింటిలోనూ మనకు ఊనికి ఉంటుంది. కానీ ఆళ్వాళ్ళ యొక్క స్థితి అది కాదు కదా. ఆళ్వాళ్ళకి దుఃఖం కలిగిందన్నా ఆనందం కలిగిందన్నా రెండిటికీ కారణం భగవద్ అనుభవమే. భగవద్ అనుభవంలో భగవద్ అనుభవాన్ని చేస్తే ఆనందం, భగవద్ అనుభవ విశ్లేషణలో దుఃఖం. అంటే మొత్తం నరియాదే. ఇంకొక విషయం తెలియదు ఆళ్వాళ్ళకి. ఇంకా ఎలా ఉంటారు, నిన్నలాల్ ఇలేన్ ఎన్నుంబడియానా, పరమాత్మ నువ్వు లేకపోతే నేను లేనయ్యా అనేటట్లుగా ఆరాధ కాగలై ఉడయ్య రాఘయ్యాలే. ఇప్పుడు నేను చూస్తోంది జీరరుంబదంలోనండి చూసుకునే వాళ్ళకి.
ఆరాధ కాగలై ఉడయ్యరాగయ్యాలే. ఆరాధ కాగల్ అంటే ఎలా? ఆరాధ అంటే తృప్తి తీరనటువంటి ప్రీతి. ఎంత అనుభవించినా కూడా ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలి అనేటువంటి ఆశ కలిగించేటువంటి ప్రీతి కలిగిన వారు కావటం చేత ఇవర్కు ఎంగన్ ఇరుక్క కూడుం ఎన్ను వాక్య శేషత్తే అధ్యాహారిత్తుకొల్వదు. ఈ వాక్యాన్ని తెచ్చి పైన పెట్టుకోవాలట. అదిగో అలా వారికి దుఃఖమైన ఆనందమైన భగవద్ అనుభవంలోనే కనుక అదిగో ఆళ్వార్లు నువ్వు లేకపోతే నేను లేనయ్యా అనేటువంటి ఎంత అనుభవించినా తీరని ప్రీతి కలిగిన వారు కావటం చేత ఇవరకు ఇంగన్ ఇరొక్క కూడుమెను. ఆడవాళ్ళకు అలాంటి దుఃఖము ఆనందం కలగటం అనేటువంటి సహజమండి అని చెప్తూ నామం మనమైతే ఎలా ఉంటాం? నామాగిరోం. ఇప్పుడు మూలంలోకి నామాగిరోం మనం ఎలా ఉంటాం? కండార్కు ఒళిక్క వేండుమవయాయ్. మనం చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి? ఏకాంతంలో చేయవలసినటువంటి పనులు మనవి. కండార్కు చూసేటువంటి వాడికి ఒళిక్క దాచిపెట్టవలసినటువంటి విషయాలని చేస్తూ ఉంటాం. అలాంటి విషయాలని అనుభవిస్తూ ఉంటాం. శాస్త్రంగళెల్లాం ఒరుముఖం సేదు నిషేధిక్కిరవయ్యా. శాస్త్రాలన్నీ కూడా ఒకే రీతిగా ఇవి నిషేధ కార్యాలు, ఇవి శాస్త్రాలన్నింటిలో నిషేధించినటువంటి కార్యాలని చేస్తూ ఉంటాం. ఏదో ఒక శాస్త్రంలో అలా చెప్పారండి, ఇంకొక శాస్త్రంలో అలా కాదు అన్నట్లు కాదు. అన్ని శాస్త్రాలు ఏకగ్రీవంగా ఇవి నిషేధ కార్యాలు అని చెప్పినటువంటి వాటిని మనం చేస్తూ ఉంటాం. మొదలు తన్నిలే కిడయాదవయ్యా. ఆరంభంలో ఎంతో ప్రయత్నంతో తప్ప వాటిని పొందలేము. అంతేకాదు ఒకవేళ కిడైత్తాలం నిలయనిల్లాదవయ్యా, ఒకవేళ పొందినప్పటికీ కూడా అవి స్థిరంగా ఉండేటువంటి అనుభవాలు కానటువంటి వాటిని అనంతరం సరే ముందు ప్రయత్నం, ఆ ప్రయత్నం అధికంగా చేస్తే లభించినా కూడా అవి ఎక్కువ కాలం స్థిరంగా ఉండేటువంటివి కాదు. అయినప్పటికీ ఆ తర్వాత ఇంకేం చేస్తే లభించడం కష్టం, లభించిన తర్వాత స్థిరంగా ఉండవు. ఆ తర్వాత మనకి ఆ విషయాలన్నీ కూడా, ఆ అనుభవాలన్నీ కూడా నరకత్తిలే మూట్టి అనర్ధత్తై విలైక్కడవదాన ఇతర విషయంగలుడయా. అదిగో ఆ తర్వాత ఏం చేస్తే మనల్ని నరకంలో ప్రవేశింపచేస్తాయి, అనర్థాలని పెంపొందింపచేసేటువంటి ఇతర విషయంగలుడయా. ఇతర విషయాల యొక్క లాభ అలాభంగళిల్ పిరక్కుం శోక హర్షంగళే ఆయిత్తు అరివదు. మనకి తెలిసినటువంటి ఆ శోకము హర్షము, ఆనందం అంటే శోకం అంటే దుఃఖము, హర్షం అంటే ఆనందం. మనకు తెలిసినటువంటి దుఃఖం ఏమిటి, ఆనందం ఏమిటి? మనం కోరుకున్నటువంటి విషయాలను పొందలేకపోతే దుఃఖం, మనం కోరుకున్న రీతిగా అన్నిటినీ పొందగలుగుతూ ఉంటే ఆనందం. మనకు తెలిసింది ఇవే. ఇంతవరకు మాత్రమే మనకు కలిగేటువంటి హర్ష శోకాలకి కారణాలు. అయితే మనం అనుభవించేటువంటి విషయాలు ఎలాంటివి అంటే ఏకాంతంలో అనుభవించేటువంటి విషయాలు. అంతేకాదు శాస్త్రాలన్నీ ఒకే రీతిగా ఏకగ్రీవంగా ఈ విషయాలు నువ్వు చేయటానికి పనికిరానటువంటివి నిషేధించినటువంటి విషయాలు. అంతేకాదు పొందటానికి చాలా దుర్లభంగా చాలా కష్టపడవలసినటువంటి విషయాలు. పోని పొందిన తర్వాత స్థిరంగా ఉంటాయా అంటే అల్పకాలం, కొంతకాలం మాత్రమే ఉండేటువంటివి. ఆ తర్వాత ఓన్లీ కొంతకాలం ఉండి వెళ్ళిపోయాయి, అంతటితో వదిలిపెట్టేద్దామా అంటే ఆ తర్వాత ఈ దేహ సమనంతరం మనల్ని నరకంలో ముంచేసేటువంటి విషయాలు. ఇలాంటి విషయాలు పొందటం వల్ల ఆనందం, పొందకపోవటం వల్ల దుఃఖాన్ని అనుభవించేటువంటి వాళ్ళం మనము. ఆళ్వాళ్ళ యొక్క దుఃఖమేమో భగవద్ అనుభవ లాభ అలాభంగళిల్ శోక హర్షాలు. మనకి ఇతర విషయ లాభ అలాభంగళిల్ శోక హర్షాలు అంతే కదా. అలా మనకేమో ఇతర విషయాలను పొందలేకపోతే దుఃఖం, ఇతర విషయాలను పొందితే ఆనందం. ఆడవాళ్ళకి భగవద్ అనుభవం కలిగితే ఆనందం, ఆ భగవద్ అనుభవాన్ని పొందలేకపోతే దుఃఖం. అది ఆడవాళ్ళకి మనకి ఉన్నటువంటి తేడా. ఇదిగో ఇక్కడ ఇంకోటి ఏమిటి? శోక హర్షంగళే ఆయిత్తు అరివదు. ఇది ఆఘయ్యాల్. ఇది అరుంబరంలో చూస్తున్నానండి నేను, 4వ లైన్. ఆఘయ్యాల్ ఇంద ఇతర విషయ ప్రావణ్యమే భగవద్ విషయ లాభాలాభంగళిల్ పిరక్కుం
శోక హర్షంగల్ ఇల్లామైక్కు అడియన్ను శంకైక్కు పరిహారం. అదిగో ఆగయాల్, అందుచేత ఇతర విషయ ప్రావణ్యమే, మనకున్నటువంటి ఇతర విషయాల మీద ఉన్న ప్రావణ్యమే భగవద్విషయ లాభ అలాభంగళిల్ పిరక్కుం శోక హర్షంగల్ ఇల్లామైక్కు అడి. మనకి భగవంతుడి యొక్క విషయాన్ని పొందటము పొందకపోవటం వల్ల కలిగేటువంటి శోకము దుఃఖము కలగకుండా ఉండటానికి కారణం ఏమిటి? ఇతర విషయ ప్రావణ్యం. ఇతర విషయాలను పొందలేకపోతే దుఃఖం కలుగుతుంది, పొందితే ఆనందం కలుగుతుంది. కానీ మనకి మరి భగవంతుడి యొక్క విశ్లేషణ కలిగితే దుఃఖం కలగటం లేదు, భగవద్ అనుభవాన్ని పొందితే ఆనందం కలగటం లేదు. అంటే కారణం ఇతర విషయ ప్రావణ్యము అంటూ శాస్త్రాలన్నీ కూడా ఉరుముఖం చేయదు నిషేధిక్కరవయ్యా అన్నదు. శాస్త్రాలని ఒకే రీతిగా నిషేధించినటువంటి విషయాలను మనం కోరుకుంటున్నాం అన్నారు కదా. అదిగో చూడండి అరుంబదంలో పైనుంచి 3, 2, 5, 6వ లైన్. తస్మాత్ ఏవం విత్ శాంతః దాంతః ఉపరతః తితిక్షుః సమాహితః భూత్వా ఆత్మానం పశ్యేత్ అన్నట్లుగా ఉండాలి మన యొక్క స్థితి. కానీ మనం ఎలా ఉంటాం? తస్మాత్ ఏవం విత్, ఈ రీతిగా శాంతః దాంతః అంటే శాంతము దాంతం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం అంతరింద్రియ నిగ్రహం కలిగిన వాడిగా ఉంటాట. ఆ తర్వాత ఉపరతః, ఇదిగో నేను ఇంత ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడిని అని ఒక గర్వంతో నేను ఇంద్రియాలను జయించేశాను అని దండోరా వేసి చెప్పుకోడట. తనకి ఆ ఇంద్రియ నిగ్రహం కలిగిందని తనకి మాత్రమే తెలిసేటట్లుగా ఉంటాట. అలాగా తితిక్షుః అంటే క్షమాగుణం కలిగిన వాడుగా ఉంటాడు. ఇదిగో కిందిచ్చారు తితిక్షుః అంటే క్షమాశీల అని. తర్వాత సమాహితః, తితిక్షుః సమాహితః భూత్వా, తితిక్షుః క్షమాశీల సమాహితః భూత్వా ఆత్మని ఏవ ఆత్మానం పశ్యేత్, ఆత్మయందే ఆత్మ కలిగినటువంటి వాడిని పశ్యేత్ చూడవలను అన్నట్లుగా ఉండాలి మన యొక్క స్థితి. కానీ మనం ఎలా ఉంటాము? ఇతర విషయాలన్నీ కూడా మనకి ఎలాంటి ప్రమాదాన్ని కలుగ చేస్తాయి అంటే అంగార సదృశీ నారీ మృత కుంభ సమపుమాన్ తస్మాత్ నారీషు సంసర్గం దూరత పరివర్జయేత్ అన్నట్లుగా స్త్రీలతోటి సంబంధం అంటే ఎలాంటిది? అంగార సదృశీ నారి, స్త్రీ అంటే నిప్పు లాంటిది. మరి ఘృతకుంభ సమపుమాన్, పురుషుడంటే ఎలాంటి వాడు? నేతికుండ లాంటి వాడు. ఏమండి, ఈ నేతికుండ పక్కన ఆ అగ్నిని పెట్టాము అంటే ఏమైపోతుంది? నెయ్యి తన రూపాన్ని ఘనత్వాన్ని కోల్పోయి జల రూపంగా నీరైపోతుంది. అలా అంగార సదృశీ నారి ఘృతకుంభ సమపుమానని. తస్మాత్ అందుచేత నారీషు సంసర్గం దూరత పరివర్జయేత్, అంచేత స్త్రీలతోటి సంసర్గని దూరం పెట్టండర్రా అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ మనం చేసేది ఎప్పుడు వాళ్ళతోటి కలిసి ఉండటమే. అంతేకాదు విషయాణాంచ దూరం అత్యంతం అంతరం ఉపభుక్తం విషం హంతి. అడయవిడందానరు మొదల్లో పైలైన్లోనే ఉంది. ఉపభుక్తం విషం హంతి విషయా స్మరణాదపి అని. ఎలాంటివి ఈ ఇతర విషయాలన్నీ అంటే విషయాణాంచ, విషస్య విషయాణాంచ 2 పదాలు చూడండి. విష అనేటువంటిది ఆరంభంలో రెండిటికి సమానం. విషస్య అంటే విషానికి, విషయాణం విషయములకు, అది విషము ఇది విషయాలు, ఈ రెండిటికి కొంచెమే తారతమ్యం అండి. దూరం అత్యంతం అంతరం, చాలా తారతమ్యం ఉన్నదండి. ఏమిటి ఆ తారతమ్యం అంటే విషం ఏం చేస్తుంది? ఉపభుక్తం, దాన్ని స్వీకరించినటువంటి వాళ్ళని మాత్రమే నశింపు చేస్తుంది. కానీ విషయాణం, విషయాలు ఎలాంటివి అంటే విషయాహ స్మరణాదపు, ఒక్కసారి వాటిని స్మరిస్తే చాలు. స్మరిస్తే ఏమవుతుందండి? నశించిపోతారు. అంటే విషయాలకి విషానికి అంటే విషము కంటే కూడా
విషయాలే ఎక్కువ మనల్ని నశింప చేసేటువంటివి. విషము స్వీకరించినటువంటి వాడిని మాత్రమే నశింప చేస్తుందండి. విషయాలు స్మరించినంత మాత్రం చేతనే నశింప చేస్తాయి. కాబట్టి మనం ఎప్పుడూ ఆ విషయాల్లోనే ఉంటాం కనుక శాస్త్రం వేటినైతే విడిచిపెట్టమని చెప్పిందో వాటిలోనే ప్రవర్తిస్తూ ఉండేటువంటి వాళ్ళం. అంతేకాదు స్త్రీలు అంటే మాత్ర, స్వస్త్ర, దుహిత్రవాన వివిక్త ఆసనో భవేత్ బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అని. ఎలానట, మనం పెద్దవాళ్ళమయ్యాము, ఆవిడ తల్లి అవ్వచ్చు, సోదరవ్వచ్చు, కుమార్తె అవ్వచ్చు, ఎవళ్ళైనా సరే ఒక స్త్రీ ఒకే ఆసనంలో కూర్చోకూడదు. ఎవరు? ఒక పురుషుడు ఒక వయసు వచ్చిన తరువాత తల్లి అయినా, సోదరైనా, కుమార్తె అయినా ఒకే ఆసనం మీద కూర్చోకూడదు. ఎందుచేత? బలవాన్ ఇంద్రియగ్రామో, ఇంద్రియాలు చాలా బలవత్తరమైనటువంటివండి. ఏకాంతంలో అవి చాంచల్యం కలిగి ఉంటాయి కనుక అలా ఒకే ఆసనం మీద తల్లితో కాని, చెల్లితో కాని, కుమార్తెతో కాని కూర్చోకూడదు అని శాస్త్రం చెప్పినట్లు విద్వాంసం అపికర్షతి. వాడు ఎంత పెద్ద పండితుడైనప్పటికీ కూడా ఈ ఇంద్రియాలు అతన్ని బలవంతంగా విషయాలలోకి లాగుతాయి కనుక అలా శాస్త్రం వేటినైతే విడిచిపెట్టండి అని చెప్పాయో మనం ఎప్పుడు అలాంటి విషయాల్లోనే ఉంటాము. అవి మొదలు తన్నిలే కిడయాదవయ్యాయ్. ఇదిగో ఇప్పుడు మళ్ళా మూలంలోకి వచ్చామండి. అవి ఎలా ఉంటే మొదలు తన్నిలే కిడయాదవయ్యాయ్, కిడత్తాలం నిలయనిల్లాదవయ్యాయ్. ఆరంభంలో తొందరగా లభించవు, లభించినా కూడా స్థిరంగా ఉండవు. ఆ తర్వాత నరకంలో ముంచి మనల్ని అనర్థத்தை విளைக்கடவதானா ఇతర విషయంగలై, అదిగో అనర్థాలని కలుగ చేసేటువంటి ఆ ఇతర విషయాలని పొందటం వల్ల ఆనందం, అవి పొందలేకపోవటం వల్ల దుఃఖం. ఇది మనకుండేటువంటి స్థితి అని. పిరక్కం శోక హర్షంగలే ఆయిత్తు అరివదు. మనకు తెలిసినటువంటి శోకం దేనికి? మనం కోరుకున్న విషయం పొందలేకపోతే. ఆనందం దేనికి? మనం ఏది కోరుకుంటే అది లభిస్తే ఆనందం. ఇది మనకు తెలిసినటువంటి సుఖ దుఃఖాలకి. வீதராகராய் சாத்விகாகிரேசரராய் இருக்கிற இவர்க்கு శాస్త్రంగల్ ఆగాదు ఎన్ను నిషేధిత శోకహర్షంగల్ కూడిన పడియంగనే ఎన్నిల్. మరి ఆళ్వార్లకు కూడా దుఃఖము వస్తోంది, ఆనందము కలుగుతోంది కదండి. ఆళ్వార్లు ఎలాంటి వారు? వీతరాగరాయ్, అది అన్ని విషయాల్లోనూ ప్రీతిని విడిచిపెట్టిన వారు, విరక్తులు. సాత్వికాగ్రేసరరాయి రిక్కిర ఎవరకు సాత్వికులలో అగ్రేసరులు అయినటువంటి ఆళ్వార్లకి శాస్త్రంగల్ ఆగాదు ఎన్ను నిషేధిత శోకహర్షంగల్ కూడిన పడియంగనే ఎన్నిల్. శాస్త్రము ఈ పనులు చెయ్యకూడదు అని చెప్పినటువంటి, నిషేధించినటువంటి శోకహర్షంగల్ కూడిన పడియంగనే ఎన్నిల్ అంటే అవేలానండి ఆళ్వార్లు ఎలాంటి వారు? పరమ విరాగులు, సాత్వికులలో అగ్రేసరులు అయినటువంటి వీరికి శాస్త్రాలు చెప్పినటువంటి పనులు శాస్త్రం నిషేధించినటువంటి కార్యాలని ఆగాదు ఎన్ను నిషేధిస్తాం. ఎటువంటి వాళ్ళకి కూడా శోకము ఉండకూడదండి, లేకపోతే హర్షము ఉండకూడదు, ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి అని శాస్త్రం చెప్తూ ఉన్నది కదా. మరి ఆళ్వాళ్ళకి ఆ శోకహర్షాలు ఎలా వస్తున్నాయండి? అది శాస్త్రం నిషేధించినటువంటివి కదా. అంటే అసలు వీతరాగరాయ్, రాగము అంటే ఏమిటట? ప్రీతి. ప్రీతి అంటే ఏమిటి? మనం ఏదైనా ఒక విషయాన్ని పొందాలి అనుకుంటే అది పొందితే కనుక రాగం, లేకపోతే దుఃఖం. అంటే రెండు విషయాలు ఉంటాయి. ఏమిటి? ఒక విషయాన్ని మనం పొందాలి అనుకుంటాం, పొందాలి అనుకోగానే అది మనం పొందాలి అనే ప్రీతి ఏదైతే ఉన్నదో అది రాగము. దాన్ని పొందలేకపోతే వచ్చేటువంటి దుఃఖము, క్రోధము, అది కదా. అలాగా వీతరాగరాయ్ సాత్విక అగ్రేసరరాయ్ அக்ரேசரராயிருக்கிற இவர்க்கு சாஸ்திரங்கள் ஆகாது என்று நிஷேதித்த
శోకహర్షంగల్ కూడినపడియంగనే ఎన్నిల్. శాస్త్రం నిషేధించినటువంటి శోకహర్షాలు ఎలా వస్తాయండి ఆడవాళ్ళకి? అది ఎలాగా అంటే కింది చూడండి, అనవసాద అనుద్ధర్షేభ్య అని దుఃఖము ఆనందము ఈ రెండు ఉండకూడదు ఏ జీవుడికి అని చెప్తూ ఉన్నారు కదా. అవి ఆడవాళ్ళకి ఎలా వస్తాయండి? అవి వారు వేతరాగులు సాత్వికులు కదా. అంటే తుల్య నిందాస్తు తిరుమౌని తుల్యో మిత్రాది పక్షయో తుల్య ప్రియా ప్రియో ధీర సమదుఃఖ సుఖంధీరం సోమృతత్వాయ కల్పతే ఇత్యాది ఎప్పత్త. అదిగో ఎలా ఉండాలి మౌని అనేటువంటి వాడు? నిందించినా స్తోత్రం చేసినా మౌని అనేటువంటి వాడు ఒకే రీతిగా ఉండాలి కదా. తుల్య మిత్ర అధిపక్షయో, మిత్రుడి విషయంలోనూ శత్రువు విషయంలోనూ ఒకే రీతిగా కదా ఉండాలి. ఏది వేతరాగులైనటువంటి వాళ్ళు. తుల్య ప్రియ ప్రియో అప్రియో ధీర, ఎదిగో ప్రియుడి విషయంలో కానీ అప్రియుడి విషయంలో కానీ ధీరుడైనటువంటి వాడు సమాన భావన కలిగి ఉంటాడు కదా. సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అని. అదిగో ధీరుడైనటువంటి వాడు దుఃఖం విషయంలోను సుఖం విషయంలోను సమానంగా ఉంటాడు కదా. సహ అమృతత్వాయ కల్పతే అంటే అతనికి సుఖమైన దుఃఖమైన రెండు సమానమే అని చెప్పినట్టుగా భగవద్విషయం. మరి ఆడవాళ్ళకి వీతరాగులు అని చెబుతున్నారు. సాత్విక అగ్రేసరులా ఉన్నటువంటి ఆడవాళ్ళకి శాస్త్రము నిషేధించినటువంటి ఈ శోకము హర్షము ఎలా కూడుతాయండి? వారికి ఆ రెండు కలుగుతున్నాయంటే వారి స్వభావ స్వరూపాలకి అది తగినటువంటివి కావు కదా. వారి స్వభావానికి ఎలానండి ఆడవాళ్ళకి అలా దుఃఖము ఆనందము అంటే ఈ వరదు శాస్త్రంగళిలే నిషేధిత శోకహర్షంగల్ అందు. ఇది ఆడవాళ్ళది శాస్త్రాలలో నిషేధించినటువంటి శోకము ఆనందము కాదండి. సమస్త కళ్యాణ గుణాత్మకనాన సర్వేశ్వరణై అనుభవిస్తూ అవ్వనుభవ జనిత ప్రీతియా ఇస్తూ ఇవర్కు హర్షమాగిరదు. అదిగో ఆళ్వాళ్ళకు కలిగినటువంటి దుఃఖము శోకము శాస్త్రాల్లో నిషేధించినటువంటి విషయాలను పట్టి వచ్చినటువంటిది కాదండి. సమస్త కళ్యాణ గుణాత్మకనాన సర్వేశ్వరుని అనుభవిస్తూ సమస్త కళ్యాణ గుణాత్మకుడైనటువంటి సర్వేశ్వరుడిని అనుభవించటం వలన అవ్వనుభవ జనిత ప్రీతి ఆయిత్తు ఇవర్కు హర్షమాగిరదు. ఆ అనుభవాన్ని పొందటం వలన అనుభవించటం వలన కలిగినటువంటి ప్రీతి కదా వీరికి హర్షం. అంటే సర్వేశ్వరుడిని అనుభవించి ఆ అనుభవం వలన కలిగినటువంటి ఒక ప్రీతే వీరికి ఆనందం. ఇప్పటి భూగుత్త విషయత్తే అనాది కాలం ఇజందు ఇతర విషయ ప్రవణరాయ్ అనర్ధపడువోమే ఎన్నుమదాయిత్తు శోకం. ఆడవాళ్ళకి కలిగేటువంటి శోకం ఏమిటయ్యా అంటే ఇప్పటి ఒగుత్త విషయత్తై అనాది కాలం యజందు. ఇదిగో మన స్వరూపానికి తగినటువంటి విషయం ఏమిటి? పరమాత్మ శేషి మనం శేషభూతులం ఆయన యొక్క గుణాలని భజించటము ఆయనకి కైంకర్యం చేయటము ఇదే కదా మన స్వరూపానికి అనురూపమైనటువంటిది అనేటువంటి ఆ విషయాన్ని అంటే అలా మన యొక్క స్వరూపానికి అనురూపమైనటువంటి పరమాత్మ విషయంలో కైంకర్యం చేయడం అనేటువంటి దానిని అనాది కాలం యజందు అనాది కాలంగా పోగొట్టుకొని ఇతర విషయ ప్రావణ్యం కలిగిన వాళ్ళమయ్యి అనర్థాలు పడిపోయామే అని అనుకోవటం వల్ల కలిగినటువంటి దుఃఖం. ఆడవాళ్ళకేమిటి? సమస్త కళ్యాణ గుణాత్మకుడైనటువంటి పరమాత్మని అనుభవించడం వల్ల కలిగినది ఆనందం. అదిగో ఇంతకాలము ఇంత గొప్ప విషయాన్ని మనం పోగొట్టుకొని ఇతర విషయాలలో ప్రావణ్యం కలిగి ఉన్నామే అనేటువంటి భావనే దుఃఖానికి కారణం. అయితే కామమ అగాదు ఎన్ను నిషేధి ఆనిక్కచ్చేదేయం కింద ఇస్తున్నారు చూడండి. మళ్ళీ ఇందాక ఇత్యాది 20 వరకు చూసాము మనం అరుంబదంలో. ఆ తర్వాత భగవద్విషయత్తై 100 శోకహర్షంగల్ త్యాజ్యం అన్రోయన్నా. ఏమంటే మీరు చెప్పింది బాగుంది. వాళ్ళకు కలిగినటువంటి దుఃఖానికి కారణం భగవద్విషయమే. ఇది ఆనందానికి కారణం హర్షానికి కారణం భగవద్విషయమే. అయినప్పటికీ అసలు దుఃఖం అనేటువంటిదే కూడదు అని చెప్తూ ఉంటే అది భగవంతుడి విషయం అవ్వచ్చు ఇంకొక విషయం అవ్వచ్చు. భగవద్విషయత్తై 100 భగవంతుడి యొక్క విషయాన్ని పట్టి వచ్చినప్పటికీ భగవత్ సంబంధమే అయినప్పటికీ కూడా
శోకహర్షంగల్ త్యాజ్యం అంద్రోయండ. శోకహర్షాలు అంటే దుఃఖము కానీ ఆనందం కానీ విడిచిపెట్టవలసినటువంటివే కదా. అంటే కామమిత్యాది కామమాఘాదు ఎన్ను నిషేధియా నిర్కచ్చేదేయం. ఇప్పుడు మూలంలోకి వచ్చామండి మళ్ళా. ఇది అక్కడే చూడండి, శాంతో దాంత ఇత్యాద్యాలే కామత్తై నిషేధికచ్చేదేయం. కామాన్ని నిషేధించినప్పటికీ నిధిధ్యాసితవ్య ఎన్ను విధిక్కయ్యాలే. భగవత్కామం ఉద్దేశ్యమానవోపాధి ఇతర విషయங்களை பற்றி வரும் சோகஹர்ஷங்கள் தியாஜ்யமானாலும் భగవద్ విషయத்தை పట్టి వரும் శోకహర్షంగల్ ఉద్దేశ్యం ఎన్నపడి. అరుంబదంలోనే ఉందండి ఇది. అదా అంటే ఎలా ఉండాలి? శాంత దాంత, అదిగో బాహ్యేంద్రియ నిగ్రహం అంతరింద్రియ నిగ్రహము కలిగిన ఇంద్రియాలతో నిగ్రహంతో కామత్తే నిషేధికచ్చేదేయం. కామాన్ని నిషేధించినప్పటికీ కూడా ఏమిటి చెప్తున్నారు? నిధిధ్యాసితవ్య అని భగవంతుడి యొక్క రూపాన్ని మనసులో నిలుపుకోవాలి. దాన్ని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. ఆ మననం నీకు ఆనందం అని చెప్పినట్టుగా నిధిధ్యాసితవ్య అని విధించడం చేత శాస్త్రము భగవత్కామం ఉద్దేశ్యమానవోపాధి. కామం అంటే ఇతర విషయాలలో కామం ఉండకూడదు, కానీ భగవత్పరమైనటువంటి కామం ఉండదు. భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడంలో ఆనందం ఉండొచ్చు అన్నారు కదా. అలా భగవత్కామం కోరుకోతగినదే అయినట్లుగానే ఇతర విషయంగళై పత్తి వரும் శోకహర్షంగల్ త్యాజ్యమానాలు. అదిగో శోకహర్షాలు శాస్త్రం నిషేధిస్తుంది అని చెప్పారు కదా. ఏ శోకహర్షాలని విడిచిపెట్టాలి మనం అంటే ఇతర విషయాలని పట్టి వచ్చేటువంటి శోకము కానీ హర్షము కానీ విడిచిపెట్టదగినటువంటివే అయినప్పటికీ భగవంతుడి యొక్క విషయాన్ని పట్టి వచ్చేటువంటి శోకము హర్షము ఉద్దేశ్యము అంటే కోరుకోదగినటువంటివి అని చెబుతుంది శాస్త్రం చెప్తోంది. అంటే శాస్త్రము ఏం చెప్తోంది? ఏ వ్యక్తికి శోకము దుఃఖము రెండు ఉండకూడదని కదండి శాస్త్రం చెప్తోంది. మరి ఆడవాళ్ళకి శోకము హర్షము రెండు ఉన్నాయి అంటున్నారు కదా. అవి శాస్త్రం నిషేధించబడినటువంటి శాస్త్రం చేత. అంటే భగవత్ సంబంధమైనటువంటి కామం ఉండొచ్చు, ఇతర విషయాల మీద కామం విడిచిపెట్టవలసినటువంటిది. భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని కోల్పోవటం వల్ల కలిగే దుఃఖం ఉండొచ్చు, ఇతర విషయాలని పొందటం వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని విడిచిపెట్టాలి. భగవత్ సంబంధమైన విషయాలని అనుభవించటం వల్ల కలిగే ఆనందం పొందవచ్చు, కానీ ఇతర విషయాలని పొందినప్పుడు కలిగే ఆనందము విడిచిపెట్టవలసినటువంటిది అని చెప్తూ ఏం చెప్తున్నారు? ఈ ముక్తరం భగవత్కామత్తై శాస్త్రంగల్ విధియా నిన్నదిరే. కాబట్టి భగవత్కామత్తై శాస్త్రాలు విధియా నిన్నదిరే విధించాయి కదా. ఈయన ముక్తరం భగవదనుభవత్తాలే. అదిగో మరి ముక్త పురుషులు కూడా భగవదనుభవంతో ఇదిగో హర్ష కింద భగవద్విషయத்தில் హర్షపర్యాయమాన కామం త్యాజ్యం ఎన్నుమదుకు అనుష్ఠానం కాట్టుగిరారు. హర్షపర్యాయమాన కామం భగవంతుడి విషయంలో హర్షాన్ని తెలియజేసేటువంటి ఆ కోరిక త్యాజ్యం అండ్రు, ఇది విడిచిపెట్టవలసినటువంటిది కాదండి. భగవద్విషయేక కామం అనేటువంటి దానికి అనుష్ఠాన పర్యంతము చూపిస్తున్నారు ఉదాహరణలు మనకి. ఏం చెప్తున్నారు ఇప్పుడు మూలంలో? ఈ ముక్తరం భగవదనుభవత్తాలే అహమన్నం ఎన్ను కలియా నెత్పరగలిరే. అదిగో ఆనందాన్ని ప్రకటిస్తూ ఉంటారే ఆ నిత్యులంతా కూడా ఎప్పుడు. అదిగో అహమన్నం నేను అన్నాన్ని అంటే నేను అనుభవించబడేటువంటి వాడిని. ఎవరి చేత? భగవంతుడి చేత అనుభవించబడేటువంటి అన్నము అంటే అనుభవించబడేది అని అర్థం. కాబట్టి అహం అన్నం, నేను అనుభవించబడేటువంటి వాడిని అని కలియా నిర్పరగలిరే అని ఆనందంతో గర్విస్తూ ఉంటారు కదా. కాబట్టి భగవత్ కామం కోరుకోదగినటువంటిది. అది ఎవరికి? నిత్యసూరులకి ఉంటుంది. అంతేకాదు సర్వ సంశయ నిర్ముక్త నారద సర్వధర్మ విత్యన్ను సొల్లప్పడుగిరా. నారదాదిగళం భగవత్ సన్నిధిలే వందవారే ఆడువదు పాడువదాగ నెత్పరగలిరే.
అదిగో సర్వ సంశయ వినిర్ముక్త, అన్ని సందేహాలు తీరినటువంటి నారదుడు, సర్వధర్మవిత్తు, అన్ని ధర్మాలని తెలిసినటువంటి వాడు నారదుడు. అలాంటి నారదుడు నారదాదిగలం, నారదుడు మొదలైనటువంటి వాళ్ళు భగవత్ సన్నిధిలే వందవారే, భగవత్ సన్నిధికి వేంచేసినప్పుడు ఆడువదు పాడువదాగ నెప్పరుగలిరే, ఆడుతూ పాడుతూ ఉంటారు కదా ఆనందంలో. కాబట్టి ఈ హర్షం భగవత్ సంబంధమైనటువంటి ఆ కామము వల్ల కలిగినటువంటి ఆనందము, ఇవి కోరుకోతగినటువంటివే. ఇది త్యాజ్యం అన్రు, త్యాజ్యం విడిచిపెట్టవలసినటువంటిది కాదు అని விரக்தரில் தலையான திருவடியும் பிராட்டியை கண்டு வந்த ஹர்ஷத்தாலே முதலைகளை பார்த்து நீங்கள் మధువనத்தை అజిత్తు భుజియుంగోళ్ళు అని. ఇదిగో విరక్తరిల్ తలయ్యాన తిరువడియం, విరక్తులు వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళలో శ్రేష్ఠులు అని చెప్పబడేటువంటి సిరియ తిరువడి ఆంజనేయ స్వామి కూడా పిరాట్టియై కండు వంద హర్షత్తాలే, సీతాపిరాటిని సేవించటం వల్ల కలిగినటువంటి ఆనందంతో మొదలగలై పార్తు, అదిగో వానర పెద్దలని చూసి నేంగల్ మధువనత్తై అజిత్తు భుజింగోడ్, మీరు వెళ్ళండి మీ ఆనందం తీరేలాగా ఆ మధువనంలో ఉన్నటువంటి ఆ మధువనం అనే ఒక మామిడి తోటట, అది ఎవరిది? సుగ్రీవుడిది. ఆ మామిడి తోటలో ఉన్నటువంటి ఆ ఫలాలని ఆరగించండి, మధువుని త్రాగండి, మీ ఆనందాన్ని చక్కగా ఎంజాయ్ చేయండి అని మధువనత్తై అజిత్తు భుజియుంగోడ్, ఆ మధువనాన్ని నశింపచేసైనా మీరు అదంతా ఆరగించండి, అదంతా అనుభవించండి ఆనందంగా అని చెప్పాడు కదా. అహం ఆవారయిష్యామి యుష్మాకం పరిపంధిన ఎన్ను కాత్తిరుందది ముఖాదిగళైనాం తొట్టుత్తరుగిరే ఎన్నానిరే. అహం ఆవారయిష్యామి, ఇదిగో మీరు వెళ్తే ఎవరైనా అక్కడ కాపలా ఉండేటువంటి వాళ్ళు, అదిగో దదిముఖుడు, అలాంటి వాళ్ళు మిమ్మల్ని అడ్డగిస్తారేమో, వాళ్ళని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి చక్కగా ఆ మధువనంలో హాయిగా ఆనందాన్ని అనుభవించండి అని చెప్పాడు కదా. ఎవరు చెప్పింది? ఎవరు విరక్తులలో శ్రేష్ఠులని విరక్తులలో తలైవరు అని చెప్పాడు. తలైవర్ అంటే గొప్పవారని చెప్పచ్చు, లేదా మొట్టమొదటి వారు అని చెప్పచ్చు, అలాంటి ప్రథమ స్థానం అని చెప్పచ్చు. అలాంటి వారైనటువంటి తిరువడి పిరాటిని సేవించినటువంటి ఆనందంతో, పిరాటిని సేవించినటువంటి ఆనందంలో వీళ్ళందరినీ కూడా మధువనానికి వెళ్ళి మీకు కావాల్సిన రీతిగా భుజించండర్రా అని పంపించాడు కదా. ఇంకా పైగా మీకు అడ్డుగా ఎవరొస్తే నేను అహం ఆవారయిష్యాము, నేను వాళ్ళని అడ్డుకుంటాను అని కాపలాగా ఉన్నటువంటి దదిముఖాదిగలైనా తొట్టుత్తరుగిరేన్యన్నానిరే, దదిముఖుడు మొదలైనటువంటి వాళ్ళని నేను అడ్డుకుంటాను కదా అన్నాడు కదా. మహారాజర్కు ఉమ్ముడే కానల్ కాడు అజిందదు ఎన్ను అరవిక్క, ఈ విషయాన్ని తీసుకువెళ్ళి ఈ దదిముఖుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి తెలియచేస్తే ఏమని, మహారాజా సుగ్రీవ, నీ యొక్క కానల్ కాడు అజిందదు, నీ తోట మీ మధువనం నశించిపోయినది అని తెలియచేస్తే అప్పుడు సుగ్రీవుడు నమ్మోడు పణ్ణిప్పోన సమయము తప్పి నాంతాం తీష్ణదండ ఎన్ను అరియచ్చేదేయం ఎవరగలు కావల్ కాట్టై అజిక్కుంబోదు నైషాం అకృత కృత్యానాం ఈదృశ్యాదు ఉపక్రమ ఎందు సర్వదా పిరాట్యై తిరువడి தொழுதார்களாக வேணும் ఎన్ను அப்போது பிறந்த ஹர்ஷம் இருந்த விடத்தில் இருக்க வட்டாமே வாலானது ఋష్యమూక పర్వతத்தின் కొడిముడిలే సెండ్రైందదాయిత్తు నడువే కావల్ ఇదిగో ఏమిటట, వెళ్ళి సుగ్రీవుడికి తెలియచేశారు కదా. అప్పుడు సుగ్రీవుడు అనుకుంటున్నట్ట, నమ్మోడు పన్నిప్పోన సమయం తప్పి, నాకు ఒక నెల రోజుల్లోపు అందరు చూసి తిరిగి వచ్చేయాలని ఏదో ఒక గడువు పెట్టాడు కదా సుగ్రీవుడు. ఆ గడువు దాటిపోయింది, నేనేమో తీష్ణంగా చెప్పిన పని సవ్యంగా చేయకపోతే, గడువులోపు రాకపోతే తీష్ణంగా దండిస్తాను అని అరియచ్చేదేయం అని తెలిసినప్పటికీ కూడా కావల్ కాట్టై అజిక్కుంబోదు, వీళ్ళు ఆ తోటని నశింపచేశారు అంటే నైషాం అకృత కృత్యానాం ఈదృశ్యాత్ ఉపక్రమ, అంటే
అకృతకృత్యానం చెయ్యవలసినటువంటి పనిని సక్రమంగా చేయనటువంటి వాళ్ళు ఇలాంటి పనికి పాల్పడరు. ఎందుచేత? నేను ఇచ్చినటువంటి గడువు దాటిపోయింది, వాళ్ళు గడువు దాటి రావటం ఒక తప్పు, ఆ వచ్చేటువంటి వాళ్ళు మార్గంలో ఈ వనాన్ని నాశనం చేసి వచ్చారు అంటే ఇంకా నేను తీవ్రమైనటువంటి దండనను విధించేవాడిని అని తెలిసి కూడా వీళ్ళు ఇలా చేశారు అంటే ఏమిటి అక్కడ భావన? అంటే వీళ్ళు తప్పకుండా చేయవలసినటువంటి పనిని సక్రమంగా పూర్తి చేసి ఉంటారు అనే భావన కలిగిందట ఎవరికి? సుగ్రీవుడికి. ఎందుకు? నిజంగా కనుక కృతకృత్యులు కాకపోతే ఇలాంటి పని చేయరు. వీళ్ళు ఇచ్చినటువంటి పనిలో కృతకృత్యులు అయి ఉంటారు. నైషాం అకృతకృత్యానం అకృతకృత్యానం ఈదృశ స్యాత్ ఉపక్రమ నా ఉపక్రమ ఏషాం. వీళ్ళు అలా కృతకృత్యులు కాకపోతే ఇలాంటి పనికి ఉపక్రమించరు కదా అని సర్వధా పిరాట్టే తిరువడి తొజుదారుగలాగ వేణుం ఎన్ను, అన్ని విధాలా వీళ్ళు పిరాటిని సేవించి ఉంటారు అని అప్పోదు పేరంద హర్షం. అదిగో ఆనందం కలిగింది సుగ్రీవుడికి. అంటే ఏమిటి? విరక్తులైనటువంటి వాళ్ళకి, భగవద్భక్తులైనటువంటి వాళ్ళకి సంతోషము దుఃఖము ఏ వ్యక్తికి దుఃఖము సంతోషము రెండు ఉండకూడదండి. ఎప్పుడు స్థిత ప్రజ్ఞుల వలె అలా స్థిరంగా ఉండాలని కదా శాస్త్రం మనకి చెప్తోంది. కానీ ఆళ్వాళ్ళు వీతరాగులు కదా, అలాంటి ఆళ్వాళ్ళకి శాస్త్రం నిషేధించినటువంటి దుఃఖము ఆనందము కలిగే అవకాశం ఉన్నదా? అంటే ఆళ్వాళ్ళకు కలిగినటువంటి దుఃఖమైన హర్షమైన మనలాంటి వాళ్ళకు కలిగేటువంటి దుఃఖ హర్షాలు కావండి. భగవంతుడి యొక్క గుణాలని అనుభవించడం వల్ల కలిగినటువంటిది ఆనందము. ఇంతకాలము ఇవి అనుభవించవలసి ఉండగా వాటిని ఇంతకాలము మనం అనవసరంగా కోల్పోయామే, అనుభవాన్ని పొందకుండా ఇతర విషయాల మీద వ్యామోహంతో అనేటువంటి విషయ ఆలోచన వల్ల కలిగినటువంటిది దుఃఖం. ఏమంటే ఏ రీతి అయినప్పటికీ కూడా శాస్త్రము చెప్పిన రీతిగా అది భగవత్పరమైనది అయినప్పటికీ కూడా ఆ దుఃఖ ఆనందాలు విడిచిపెట్టదగినవే కదా అంటే కాదండి. ఇతర విషయాలని అనుభవించడం వల్ల కలిగినటువంటి హర్ష శోకాలు విడిచిపెట్టాలండి. భగవత్ కామం కోరుకో తగినటువంటిదే. అలా ఆనందపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అదిగోండి ఆ ముక్త పురుషులు ఉన్నారు. వాళ్ళు ఏమెప్పుడు అహమన్నం 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 అని ఎప్పుడు వాళ్ళు ఆనందంగా నేను భగవంతుడి చేత అనుభవించబడేటువంటి వాడిని అని వాళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. అలానే నారదుడు సర్వధర్మ సర్వధర్మవిత్, అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడు నారదుడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని సేవించగానే ఆనంద ప్రకర్షంతో గంతులు వేస్తూ నాట్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి కామం ఇదిగో వీళ్ళందరూ ఆనందపడ్డారు కదా. అలానే ఇదిగో మన సిరియ తిరువడి సీతాపిరాటిని దర్శించి తిరిగి వచ్చేటప్పుడు వానర ప్రముఖులతోటి మధ్యలో మధువనం కనబడితే చక్కగా మీరు వెళ్ళి హాయిగా ఎంజాయ్ చెయ్యండి అని విడిచిపెట్టేశాడు. ఆ వనం మొత్తం నాశనం చేసినప్పటికీ పర్వాలేదు, మీకు నేనున్నాను అన్నాడు. కారణం ఆ విషయాన్ని వెళ్ళి దధిముఖుడు చెప్పాడు సుగ్రీవుడితోటి. చెప్పిన వెంటనే అప్పుడు సుగ్రీవుడు చేసినటువంటి ఆలోచన ఏమిటి? చెయ్యవలసినటువంటి కార్యాన్ని పూర్తి చెయ్యకపోతే వీళ్ళు సమయానికి కూడా రాలేదు, పైగా ఇంకా ఇలాంటి కార్యం చేస్తూ ఉన్నారు అంటే మనం చెప్పినటువంటి అవధిలోపు రాలేదు వాళ్ళు. కానీ అయినప్పటికీ ఇలాంటి కార్యాన్ని చేశారంటే వీళ్ళు తప్పకుండా ఆ కార్యాన్ని సఫలం చేసుకుని వచ్చి ఉంటారు అని సుగ్రీవుడు పొందలేదా ఆనందాన్ని అని? అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళకి భగవత్ సంబంధమైన ఆనందం ఉండొచ్చు, భగవత్ కామం ఉండొచ్చు అనే దానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఇదేమిటి? భగవత్ కార్యమే కదా సీతాపిరాటిని వెతకటం అంటే. అలాంటి కామం ఉండొచ్చు అని అప్పుడు కలిగినటువంటి ఆనందము సుగ్రీవుడు ఏమిటట? ఇరుంద విడత్తిల్ ఇరుక్కవట్టామే వాలాన దృశ్యమోక పర్వతత్తిన్ కొడిముడిలే సెండు అరైందదాయిత్తు. అదిగో ఆనందంతో వానరం కదా తోకని అటు ఇటు ఊపుతూ గంతులు వేస్తూ ఇరుంద విడత్తిల్ ఇరుక్కవట్టామే ఉన్న చోట ఉండకుండా వాలానదు ఆ తోకనట ఋష్యమోక పర్వతం శిఖరం దాకా పెంచేసి అక్కడికి టచ్ చేశాడట ఆ తోకతోటి. అలాగా నడువే కావల్కాడు ఎన్ను ఒన్ను ఉండాయిత్తు రాజపుత్రగడుడయ జీవనాదృష్టమాయిత్తు అందాగిల్ మొదలగడుడయ హర్షం రాజపుత్రగల్ ముదుగోడే పోమాయిత్తదు.
అదిగో ఏమిటట ఇక్కడ ఇంకేం చెప్తున్నారు, ఏదో మధ్యలో ఈ కావలకాడు అని మధువనం అనేటువంటిది ఒకటి ఉండబట్టి సరిపోయింది, లేకపోతే రాజపుత్రులైనటువంటి వాళ్ళు ఎవరు, రామలక్ష్మణులిద్దరి యొక్క జీవన అదృష్టమా ఇత్తు, అలా మధ్యలో మధువనం అనేటువంటిది ఒకటి ఉండటం రామలక్ష్మణుల యొక్క అదృష్టం అండి, అందుకనే వాళ్ళు మనకి దక్కారు. అంద్రాగిల్ అలా కాకపోయినట్లయితే మొదలిగలుడయ హర్షం, ఈ వానర పెద్దల యొక్క ఆనందం, రాజపుత్రர்கள் ముదుగోడే పోమాయిత్తు, రాజపుత్రుల ముదుగోడే పోమంటే రాజపుత్రులకి గొప్ప ఆపదని కలుగు చేసేదండి అని వెళ్ళి వీళ్ళ ఆనందాన్ని మొత్తం ఎక్కడ చూపించారు, ఇప్పుడు మధువనంలో పడి మధువనాన్ని ధ్వంసం చేయడంతో వీళ్ళ ఆనందం కొంత ఆ ఉధృతం తగ్గుతుంది కదా, అదే ఆనందంతో కనుక వాళ్ళు ఇక్కడ దాకా వచ్చినట్లయితే రామలక్ష్మణులకి పెద్ద ఆపదే వాటి లేదండి అనేవారట ఎవరు, భట్టరు వారు రాజపుత్రుల జీవన అదృష్టమాయితు, రాజపుత్రులు జీవించేటువంటి అదృష్టం అది. ఇదిగో ఇక్కడ ఇస్తున్నారు చూడండి, ముదుగోడే పోమాయిత్తు అల్పం வெத்திலை சாரும் இடத்துக்கு கீஜே இஜிந்தவன் தன்னைத்தான் அருகிரிடன் உள்கலந்தார்க்கு ஓர் அமுதமாய் அமுதிலும் ஆத்த வினியனாய் எனக்கே தன்னை தந்த கற்பகம் என்ன அமுதம் ఎన్ను తామే ముత్తూట్టాగ ఇమ్మమృతత్తై భుజిత్త ఇవర్కు హర్షం ఉండాగ చల్ల వేండావిరే. లోకంలో ఏదో పంచభక్ష పరమాన్నాలని చక్కగా భుజించడానికి అవకాశం కలిగినటువంటి వ్యక్తి, చక్కగా పంచభక్ష పరమాన్నాలు ముత్తూట్టాగా అంటే కృష్ణ భోజనమాగా పరిపూర్ణ భోజనం, అది పరిపూర్ణ భోజనంగా అంటే యథేష్ట అనుభవమాగా యథేష్టముగా అంటే చక్కగా ఏది కావాలంటే అది తినగలిగేటువంటి శక్తి ఉండి చక్కగా సాపాడు చేసినాక వెత్తిలై చారుం మిడత్తుక్కు కీజై జిందవంతన్నయ్యి అదిగో వేసుకుంటాడు. తర్వాత తాంబూల చర్వణం, ఆ తాంబూలం వేసుకొని ఆ రసాన్ని కొంచెం గొంతులోకి వెళ్ళగానే, ఎప్పుడు వేసుకుంటాడు తాంబూలం, పరిపూర్ణంగా సాపాడు చేసిన తర్వాత ఆ తాంబూలం వేసుకొని ఆ రసం కొంచెంలో దిగ్గానే అవంతన్నైతాన్ అరిగిరిలన్, చూసారా నా వైభవం నా వైభోగము అని తనని తాను తెలియనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా కాకుండా మరి మన ఆళ్వార్లు పొందినటువంటి ఆనందం ఎలాంటిది అంటే ఉల్కలందార్కు ఓ రముదమాయ్, ఎవరి హృదయంలో ఉంటాడో వాళ్ళకి అమృత స్వరూపుడు వలె ఉండేటువంటి వాడు. అముదిలిం ఆత్తయినియనాయ్, అమృతం కంటే కూడా ముంచి భోగ్యమైనటువంటి వాడు. ఎనక్కే తన్నై తంద కల్పకం ఎన్నాముదం, ఎనక్కే నాకే తనని తానే అర్పించుకున్నటువంటి కల్పక వృక్షము అనేటువంటి అమృతం అని. తామే ముత్తూట్టాగా ఇవ్వమృతత్తై భుజిత్తయ్య వరకు, తామే అదిగో ముత్తూట్టాగా అంటే పరిపూర్ణముగా కృష్ణ భోజనం పరిపూర్ణమైన భోజనము వలె, ఇవ్వమృతత్తై భుజిత్తయ్య వరకు పరిపూర్ణ భోజనము వలె అలాంటి అమృతాన్ని అనుభవించినటువంటి ఆళ్వార్లకి హర్షం ఉండాగ చొల్లవేండావిరే, సంతోషం ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాలండి. లోకంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి భోజనాన్ని చేసి తాంబూల చర్వణంతో ఆ తాంబూల రసాన్ని మింగితేనే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి ఇదిగో అని తనని తాను తెలుసుకోనట్లుగా ప్రవర్తిస్తాడే, అలాంటిది ఇదిగో అమృత స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మని, అమృతం కంటే భోగ్యభూతుడైనటువంటి వాడిని, తనని నాకే అర్పించుకున్నటువంటి ఆ భగవంతుడిని తాము ఆళ్వార్లు ముత్తూట్టాగా అంటే పరిపూర్ణముగా యథేష్ట అనుభవముగా తాము కోరుకున్న రీతిగా ముట్టాగా ఇవ్వమృతత్తై భుజిత్తా, అదిగో ఎక్కడ అనుభవించారండి, అదిగో కిందటి తిరువాయిమజిలో పొగడనల్లొరువన్లో పరిపూర్ణంగా అనుభవించారా లేదా ఆళ్వార్లు? ఆయన సర్వాంతర్యామిత్వాన్ని పరిపూర్ణంగా అనుభవింప చేశారు కదా ఆళ్వార్లకి. అలాంటి అనుభవాన్ని పొందినటువంటి ఆళ్వార్లకి ఎవరికి హర్షముండాగ చల్లవేండావిరే,
అలా పరిపూర్ణంగా అమృత స్వరూపుడైనటువంటి పరమాత్మ తన అనుభవాన్ని అందిస్తే అనుభవించినటువంటి ఆళ్వాళ్ళకి సంతోషం ఉంటుందని వేరే చెప్పాలా? చెప్పక్కర్లేదు కదా. ఇప్పటిప్పట్ట భగవద్ అనుభవత్తాల్ వంద ప్రీతి ప్రకర్షత్తాలే முதலிலே ఇదిల్ అరివిల్లాదారయ్యం. ఇదిగో ఇలాంటి భగవద్ అనుభవం వల్ల కలిగినటువంటి ప్రీతి ప్రకర్షత్తాలే, ఆనంద ఆధిక్యము చేత ఏం చెబుతున్నారు? ఒక్కొక్క పాసనంలో ఒక్కొక్కళ్ళని తిరస్కరించారు అని ఏం చెప్తున్నారు? మొదలిలే ఇదిల్ అరివిల్లాదారయ్యం, ఆరంభంలో అసలు ఈ విషయమే తెలియనటువంటి వాళ్ళని, అరివుండాయ్ పురంబే అన్యపరరా ఇరుప్పారయ్యం, తెలుసు వాళ్ళకి, తెలిసి కూడా అన్యపరరా అన్యపరరా ఇరుక్కయ్యు అంటే ఇతర విషయాల మీద వ్యామోహం కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ముందుగా అసలు ప్రవేశించినటువంటి వాళ్ళు, కొంచెం జ్ఞానం కలిగి ఉండి కూడా ఇతర విషయాల్లో ఆసక్తి కలిగినటువంటి వాళ్ళని, తరువాత అది ఉండాయ పురంబే అన్యపరరాయి అన్యరాయిరుప్పారయ్యం శిష్ట అభిమానం కొండాడి అనుష్ఠాన కాలంగళిల్ తిరునాள் సేవిక్కలాగాదు ఎన్ను ఇరుప్పారయ్యం. శిష్ట అభిమానం కొండాడి అంటే ఏం చేస్తారు వీళ్ళు? తాము శిష్టులము అంటే అన్ని తెలిసినటువంటి వాళ్ళం, పెద్దలము అనేటువంటి అభిమానంతో తమని తామే మేము చాలా గొప్పవాళ్ళం, అన్నీ తెలిసినటువంటి వాళ్ళం అని అభిమానంతో తమని తామే కొనియాడుకుంటూ అనుష్ఠాన కాలంగళిల్, అనుష్ఠానం సంధ్యావందన సమయం అయినదనుకోండి, ఆ సమయంలో తిరునాள் సేవిక్కలాగాదు ఎన్ను ఇరుప్పారయ్యం, పెరుమాళ్ళు పొరపాటుగా వేం చేసినా కూడా నేను శిష్టుణ్ణి, పెద్దవాణ్ణి, నాకు అన్నీ తెలుసు, అన్ని శాస్త్రాలు తెలుసు, ఇదిగో సంధ్యావందనం చేయడమే ప్రథమ కర్తవ్యము అని భావించి సంధ్యావందనాన్ని విడిచిపెట్టి బయట పొరపాటుగా వచ్చినటువంటి పెరుమాళని సేవించకుండా ఉండేటువంటి వాళ్ళు, సేవించకుండా కదలకుండా మెదలకుండా కూర్చున్నటువంటి వాళ్ళు, అలా అని ఇరుప్పారయ్యం అరివుండాయే పురంబే పరపరక్కట్టు అదుక్కుం ఇదుక్కుం వాసి ఎన్నెన్ను. అది ఉండాయే, జ్ఞానం ఉన్నది వాళ్ళకి, ఉండి భగవద్ విషయంలో ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళే అయినప్పటికీ కూడా పరపరక్కట్టు అదుక్కుం ఇదుక్కు వాసియన్, ఇతర విషయాల మీద, ఇతర విషయాలకి దీనికి ఉన్నటువంటి భేదాన్ని గుర్తించలే. అదుక్కు ఇదుక్కు వాసియన్, అదుక్కుం ఇదుక్కుం వాసియన్, ఆ భగవద్ విషయానికి ఇతర విషయాలకి ఏమిటండి తేడా? అవి అనుభవించేవే ఇది అనుభవించేవే అన్నట్లుంటారనమాట వాళ్ళు. అలాగా వాసి తారతమ్యం ఏమిటి అని అడిగేటువంటి వాళ్ళు ఎన్ను సమాన బుద్ధి పన్నీరుప్పారయ్యం అంటే భగవంతుడి విషయాలని ఇతర విషయాలలో రెండింటిలోనూ సమాన బుద్ధిని చూపించేటువంటి వాళ్ళని తంగళై ఆస్తికరాగ బుద్ధి పన్ని అవ్వాస్తిక్యత్తుకు పురంబే వినియోగం ఎన్ని ఇరుప్పారయ్యం. తంగళై తమని తాము ఆస్తికులు అని భావిస్తూ ఉంటారు. అంటే ఎలా ఉంటారు ఆస్తికులం అంటే? ఆస్తికులం అంటే భగవంతుడు ఉన్నాడని విశ్వసించేటువంటి వాళ్ళు, వాళ్ళు కదా ఆస్తికులు. అంటే అలా తమని తాము ఆస్తికులు అని భావించుకుంటూ బుద్ధి పన్ని అవ్వాస్తిక్యత్తుకు పురంబే వినియోగం ఎన్ని ఇరుప్పారయ్యం. ఇదిగో ఆస్తికులమండి అని, ఆస్తికత్వము అంటే ఏమిటి? ఇతర దైవతల్ని ఆరాధించడమే అని భావించుకుంటూ ఉంటారట. అలాంటి వాళ్ళు బుద్ధి పన్ని ఆస్తికత్తుకు పురంబే వినియోగం, ఇతర దేవతల విషయంలో భావన కలిగి ఉండేటువంటి వాళ్ళు అని ఉండేటువంటి వాళ్ళు రజస్తమస్సుక్కలకు అనురూపమాన క్షుద్ర ఫలంగళై కొండు పోవారయ్యం. ఇదిగో ఈ లోకంలో ఉన్న తర్వాత ఎన్నెన్నో అవసరాలు, ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో అనుభవాలు కదా. దాంతో రజోగుణానికి తగినట్లుగా తమోగుణానికి తగినట్లుగా క్షుద్ర ఫలాలని కొండుపోవారయ్యం. ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, పరమాత్మ నాకు అది కావాలి, ఇది కావాలి, ఇదిగో నా సంతానం గురించో, నా ఇంటి గురించో, లేదా ఇంకొక దాని గురించో అని క్షుద్రమైనటువంటి అతి నీచమైనటువంటి ఫలాలని స్వీకరించి వెళ్ళేటువంటి వాళ్ళని తదర్థమాగా తామస దేవతైகளை ఆశ్రయిప్పారయ్యం ఎడుత్తు
ఇదిగో ఆ ఫలాలన్నింటినీ పొందటం కోసమని తామస దేవతలని ఆశ్రయిప్పారయ్యం ఎడుతూ ఆశ్రయించేటువంటి వాళ్ళని அவர்களுக்கு புறம்பே எல்லா நன்மைகளும் உண்டேயாகிலும் பகவத்குணங்களை அனுசந்தித்தால் அவ்விகிருத்தராகிற அவிக்கிருத்தர் ஆகில் அவர்கள் వస్తుக்கள் என்னும் அவர்கள் அவஸ்துக்கள் என்னும் ఇదిగో அவர்களுக்கு புறம்பే எல்லா నన్మైகளும் ఉండే ఆగిలం. సరే, పైన చెప్పినటువంటి దుర్లక్షణాలు ఏమీ లేవండి. అసలు జ్ఞానము ఉన్నది, ఇతర విషయాల్లో అన్యపరులుగా ఉండేటువంటి స్థితి లేదు. పెరుమాళ్ళు వేంచేస్తూ ఉంటే ఇదిగో పొరపాటు వస్తోంది అని సంధ్యావందనాన్ని విడిచిపెట్టి దర్శించినటువంటి స్థితి లేదు. ఒకవేళ తెలివి ఉన్నప్పటికీ ఇదిగో ఇతర విషయాలకి దీనికి తేడా ఏమిటని అడిగేటువంటి స్థితి లేదు. అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అవరగలుక్కు పురంబే వాళ్ళకంటే వేరు వీళ్ళు. ఎల్లా నన్మైగళం ఉండే ఆగిలం అన్ని విలక్షణమైన లక్షణాలు ఉన్నాయి. అయినప్పటికీ భగవద్గుణంగళై అనుసంధిస్తాలు భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుసంధానం చేయటం చేత అవికృతరాహిల్ మార్పుని పొందలేకపోయినట్లయితే వారు వికృతి అంటే మార్పు, అవికృతర్ అంటే మార్పును పొందలేకపోతే వాళ్ళ శరీరంలో ఏ మార్పు కలగకపోతే వాళ్ళు ఆ వస్తుక్కలు ఎన్నో అవరగలై నిందిస్తూ వాళ్ళు అసలు వస్తువే కాదండి, వాళ్ళకి అసలు చైతన్యం ఉన్నట్లే కాదు అని నిందించి వారు జన్మ వృత్తం జ్ఞానంగల్ ఇన్నికే ఇరుక్క చేదేయం అవికృతరాగిల్ అవరగల్ అవస్తుక్కలు ఎన్ను అవరగలై నిందితు అన్నారు కదా. ఇక్కడ ఏం చెప్తారు? ఈ చిన్న ఐతిహ్యాన్ని చెప్తారు. రామానుజుల వారి యొక్క శిష్యులు ఎవరు? ఈయన ధనుర్దాస్ గారు. అలానే కోరత్తాజ్వాన్లు శిష్యులే కదా. అయితే ఏం చేశారు? ఒకరోజు ధనుర్దాస్ గారు రామానుజుల వారి కాలక్షేపానికి ఆలస్యంగా వేయించేశారు. వేయించేసినప్పుడు అడిగారు రామానుజుల వారు, ఏమి ఇంత ఆలస్యమైందేమి ఈవేళ, ఎందుకు ఆలస్యమైంది అని అడిగితే, ఇదిగో కోరత్తాజ్వాన్ సన్నిధికి వెళ్ళొచ్చానండి అంటారు. ఏమిటి విశేషాలంటే, వారు ఈవేళ భగవద్విషయం తొడక్కం చేస్తామన్నారండి, తొడక్కం చేస్తామంటే అక్కడికి వెళ్ళాను. అయితే వెంటనే రామానుజుల వారికి గొప్ప ఆసక్తట. ఏం చెప్పారు మన కూరేసులు అని అడిగారట ధనుర్దాస్ గారిని. అడిగితే వారేం చెప్పారట? ఏమీ చెప్పలేదండి అన్నారట. అదేమిటి అంటే ఉయర్వరా ఉయర్వరా అన్నారట. అలానే కంటి వెంట ఆనంద భాష్పాలని జాలువారుస్తూ అలా కూర్చుండిపోయారండి. ఇంకా ఉయర్వర ఉయర్నలం అనేటువంటి పదం, నలం కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు అని ఆ పదం వరకు ఒక్కసారి సేవించారండి. అంతే, అలాగా ఈడుపడిపోయి కూర్చొని ఉన్నారండి. అదిగో కూర్చొని 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 ఇంకా ఏమి చెప్పకపోవటంతో ఇక్కడికి వచ్చేసాను అని చెప్పారట రామానుజుల వారితోటి ధనుర్దాసు గారు. వెంటనే రామానుజుల వారు భగవద్ విషయ కాలక్షేపం వినాలి అంటే అలాంటి వారి సన్నిధిలో వినాలయ్యా. అదిగో మన కూరేసులు ఎంత ఒక్క పదం అనటంతో ఆ విషయంలోకి వెళ్ళి అదిగో ఆ వికృతిని పొందారు, చూసావా? అలాంటి వాళ్ళ దగ్గర కదా కాలక్షేపం వినాలి అని ఆనందపడిపోయి, అది కాలక్షేపం వినటము అంటే కాలక్షేపంలో అలా ఈడుపడిపోయిన వాళ్ళ దగ్గర వినాలి, విన్నవాళ్ళు ఈడుపడాలి, అది కదా అని అలాగా அவர்களுக்கு புறம்பே எல்லா நன்மை భగవద్గుణంగళై అనుసంధిస్తాలు అవికృతరాగిల్. అదిగో ఆ గుణాలని అనుసంధానం చేస్తే మార్పును పొందనటువంటి వాళ్ళు ఆ వరగల్ ఆ వస్తుక్కలు ఎన్నో వాళ్ళు అసలు వస్తువే కాదండి అని ఆ వరగలై నిందిస్తూ వాళ్ళని నిందించి ఒక జన్మ వృత్త జ్ఞానంగల్ ఇన్నికే ఇరుక్క చేదేయం, అతడు గొప్ప జన్మలో పుట్టినటువంటి వాడు, గొప్ప నడవడికను కలిగినటువంటి వాడు, అసలు జ్ఞానము ఉన్నటువంటి వాడు కాకపోయినప్పటికీ కూడా భగవద్గుణానుభవం పన్ని వికృతరాం అది ఉండాహిల్ వికృతరాయ్ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించటం వల్ల మార్పుని కనుక పొందితే ఆ వికృతిని పొందగలిగితే ఆ వరగడుక్కున అడిమై ఎందు అలాంటి వాళ్ళకి నేను దాసున్నయ్యా అంటున్నారు ఆడవాళ్ళు. అవరగలై కొండాడి ప్రీతరాగిరారు, వాళ్ళని కొనియాడి ప్రీతులవుతూ ఉన్నారట ఆడవాళ్ళు. అంటే ఏమిటి? భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించటం వల్ల
నీ శరీరంలో ఏ మార్పులు కలగకపోతే నువ్వు అసలు వస్తువే కాదండి. అంతేకాదు వాళ్ళు భగవద్ అనుభవాన్ని పొందినటువంటి వాడు ఆ వికృతిని పొందకపోతే వాడికి ఎంత జ్ఞానం ఉన్నా జన్మ చేత వృత్తం చేత జ్ఞానం చేత గొప్పవాడైనప్పటికీ కూడా అది కాదండి. జన్మ చేత వృత్తము చేత జ్ఞానము చేత హీనుడే అయినప్పటికీ అతడు భగవద్ అనుభవం చేయటం వల్ల ఆయన శరీరంలో ఒక మార్పు గనక కలిగితే అలాంటి వాళ్ళకి నేను దాసులని అని కొనియాడుతూ ఉన్నారు. నాన్ అడిమై ఎండు అవరగలై కొండాడి ప్రీతరాగిరారు. వాళ్ళని కొనియాడి ప్రీతులవుతూ ఉన్నారు ఆళ్వార్లు. అంటే భగవద్ గుణానుసంధానం చేయటం వల్ల మన శరీరంలో ఒక విధమైన మార్పు కలగాలి. ఆ ఆనందంతో మన శరీరం పులకరింతలు కలగాలి. లేదా యజుందుం పరందుం తుళ్ళాదారంటారు కదా, యజుందుం లేవాలి, పరందుం అంతటా తుళ్ళాదారు గంతులు వేయాలి. ఆ గంతులు వేసేటప్పుడు నేను ఎగురుతున్నాననే భావన కూడా వాడికి తెలియనట్లుగా గంతులు వేయాలి. అప్పుడు కదా ఆ భగవద్ అనుభవానికి కలిగేటువంటి ఫలము. కాబట్టి ఎవరైనా సరే భగవద్ ఆళ్వాళ్ళకు ఉన్నటువంటి ఆనందం ఏమిటి? ఆ భగవద్ అనుభవాన్ని పొందటం వల్ల కలిగినటువంటి ఆనందం. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆళ్వారు అలాంటి ఆనంద అనుభూతి లేనటువంటి వాళ్ళని నిందిస్తూ ఉన్నారు. అలాంటి ఆనందం కలిగినటువంటి వాళ్ళు ఎంత జ్ఞానహీనులైనప్పటికీ కూడా జన్మతః తక్కువ కులంలో పుట్టిన వాళ్ళైనప్పటికీ సరైన నడవడిక లేనటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళే నాకు స్వాములు, వాళ్ళకి నేను దాసుడిని అంటున్నారు ఈ పాసురంలో ఆడవార్లు. పాసురం மொய்மாம் பூம்பொழில் பொய்கை முதலை சிறை பட்டு நின்றா கைமாவுக்கருள் செய்தா கார்முகில் போல் வண்ணன் கண்ணன் எம்மானை சொல்லி பாடி எஜுந்தும் பரந்தும் துள்ளாதார் தம்மால் கருமமென் சொல்லீர் தன் கடல் வட்டத்துள்ளீரே.